అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ కారణంగా సంక్షేమ పథకాలపై ఆధారపడిన లక్షలాది మంది పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్ ఆమోదంపై అధ్యక్షుడు, సెనేట్ మధ్య తలెత్తిన ప్రతిష్టంభన కారణంగా ప్రభుత్వం పాక్షికంగా మూతపడింది. షట్డౌన్ అయినప్పుడు అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు నిలిచిపోతాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని దాదాపు 42 మిలియన్ల మంది నిరుపేదలకు ఆహార సహాయం అందించేలా కీలక పథకం సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రాం నిధులు కూడా నిలిచిపోయాయి. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఎస్ఎన్ఏపీ కార్యక్రమం కింద పేద ప్రజలకు వారి పరిస్థితిని బట్టి ప్రతి నెల $200 నుండి $900 వరకు ఆహార సహాయం అందుతుంది. నెలవారీ ఆహార అవసరాలకు ఇది వారికి ప్రాణదాత లాంటిదే. ప్రభుత్వ షట్డౌన్తో నవంబర్ నెల ఎస్ఎన్ఏపీ నిధులు ఆగిపోయాయి. ఈ పరిణామంతో కోట్లాది మంది తమ ఆహారం కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియక అల్లాడుతున్నారు. పిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. నిధులు లేక చాలా మంది నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. ప్రభుత్వ సహాయం ఆగిపోవడంతో ప్రజలు ఆహారం కోసం స్వచ్ఛంద సంస్థలు, చారిటీలు, ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఈ కేంద్రాల వద్దకు వచ్చే ప్రజల సంఖ్య భారీగా పెరిగింది. అనేక చోట్ల ప్రజలు ఆహారం దొరుకుతుందో లేదోనని తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు. డిమాండ్ విపరీతంగా పెరగడంతో చాలా ఫుడ్ బ్యాంకుల నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయి. తమకు ఇంత పెద్ద మొత్తంలో అవసరాలను తీర్చే సామర్థ్యం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయా ఫుడ్ బ్యాంకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫెడరల్ ఉద్యోగులు కూడా జీతాలు లేక ఈ కేంద్రాలకు వెళ్తున్నట్లు తెలిసింది. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ట్రంప్ పాలనా యంత్రాంగం నిబంధనలను కారణంగా చూపుతూ ఎస్ఎన్ఏపీ నిధుల కోసం అత్యవసర నిధులను ఉపయోగించడానికి నిరాకరించింది. దీనిపై డెమోక్రాట్లు అధికంగా ఉన్న దాదాపు 25 రాష్ట్రాలు ప్రభుత్వాన్ని కోర్టులో సవాల్ చేశాయి. దీనికి ప్రతిస్పందనగా ఫెడరల్ న్యాయమూర్తులు ఎస్ఎన్ఏపీ నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయినప్పటికీ నిధులు ఎప్పుడు అందుతాయనే విషయంలో నెలకొన్న అనిశ్చితి పేద ప్రజలలో గందరగోళానికి దారితీసింది. షట్డౌన్ సమస్యను రాజకీయంగా పరిష్కరించకపోతే ఆహార భద్రత విషయంలో మరింత తీవ్ర సంక్షోభం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.